ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అభ్యర్థులకైతే బిగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే తాజాగా టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేసింది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, అఫీషియల్ నోట్ అన్నమాట. ఇది అఫీషియల్ సెలక్షన్ లిస్ట్ అనమాట. చూసినట్లయితే డీటెయిల్స్: గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 19/2022 డేటెడ్ 1 December 2022. సో నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మనకు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ. సో డీటెయిల్స్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. మొత్తంగా 23,999 మెంబర్స్ని అయితే వెరిఫికేషన్ పిలవడం జరిగింది. 23,999 మెంబర్స్ను వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి వెరిఫికేషన్ కోసం. ఓకేనా. ఎక్కడ ఉండబోతుంది వెరిఫికేషన్ అంటే టీఎస్పీఎస్సీ ఆఫీస్ నాంపల్లిలో మనకు ఈ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఎవరైతే ఈ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అదేవిధంగా మనకు జిరాక్స్ సెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా 13th జూన్ నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారు మాత్రమే వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయ్యే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి 13th జూన్ నుంచి ఖచ్చితంగా గ్రూప్ 4 వెరిఫికేషన్కి అటెండ్ అయిన అభ్యర్థులందరూ కూడా మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తోటి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డే వైజ్ షెడ్యూల్ అంటే మనం ఏ రోజు ఏ టైంకి వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే డీటెయిల్స్ అనేవి త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ఇక్కడ నోట్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. అంటే ఇంకొక 1-2 డేస్లో మనకు ఈ ఏదైతే ఏ డేట్లో ఎంతమందికి ఏ టైంకి వెరిఫికేషన్ చేస్తారనే డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. 13th నుంచి అయితే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకు ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ లిస్టు మనము ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం. చెక్ లిస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకు టీఎస్పీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఏ విధంగా ఫిల్ చేయాలో నేను వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనము ఏదైతే గ్రూప్ 4కు అప్లై చేసిన సబ్మిటెడ్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది, 2 కాపీసు. అదేవిధంగా హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎస్ఎస్సీ మెమో పైన ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పర్టికులర్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, అదే మనం బోనఫైడ్స్ అంటాం, బోనఫైడ్స్ లేనివారు స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. 1 to 7th క్లాస్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ అండ్ కాన్వొకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీకి సంబంధించి ఏదైతే మార్క్స్ మెమో ఉందో మార్క్స్ మెమో ప్రొవిజనల్, లేదన్నట్లయితే కాన్వొకేషన్. మెమోతో పాటు ప్రొవిజనల్ అని ఉండాలి, లేదన్నట్లయితే కాన్వొకేషన్ అని ఉండాలి. కాన్వొకేషన్ ఏం నెససరీ కానవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో వారు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది హస్బెండ్ నేమ్ తోటి అలో చేయమని చెప్పడం జరుగుతుంది. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది హస్బెండ్ నేమ్తో ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఫాదర్ నేమ్తోనే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాన్ క్రిమినల్ తీసేటప్పుడు ఫాదర్ నేమ్ తోటి తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా చూసుకున్నట్లయితే మనకు అడుగుతున్నారు 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం అప్లై చేసుకున్నారో వారు కూడా ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పిహెచ్ సర్టిఫికేట్, ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఉన్నారో వారు పిహెచ్ సదరం సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ఓసి అయితే మనకు ఎవరైతే ఇంతకుముందే ఎంప్లాయీస్ ఉన్నారో వారైతే ఆ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటే అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి అయితే తీసుకొచ్చి సబ్మిట్ చేసి ఉంటుంది. అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ ఉంటాయి వెబ్సైట్లో, అవి కూడా డౌన్లోడ్ చేసుకొని 2 sets ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దానిపైన గెస్టెడ్ సిగ్నేచర్ అనేది ఉండాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ యాజ్ హిందూ అని ఒక ప్రొఫార్మ్ ఉంటుంది, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఉంటే అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చివరిగా 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి టోటల్గా మనకు 19 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా. సెలెక్టెడ్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 129 పేజెస్లో సెలెక్టెడ్ ఆస్పిరెంట్స్ యొక్క నెంబర్స్ అయితే ఇచ్చారు. 23,999 మెంబర్స్ అయితే వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది. దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే ఒక 15 days వరకు వెరిఫికేషన్ నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. నాంపల్లిలోని టీఎస్పీసీ ఆఫీస్లో అయితే ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ కానీ అదేవిధంగా మిగతా మనకు ప్రొఫార్మా ఏ విధంగా నింపాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గ్రూప్ 4 సంబంధించిన ఏదైనా వెరిఫికేషన్లో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.